జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 31. మూర్తి భవించిన సేవాభావం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం. సర్వజగత్తుకు నేనే మూలకారణమని, నా వల్లనే సమస్తం నడుస్తున్నదని గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు. పరమశివుడు మార్కండేయుడొక్కడికే ప్రాణదానం చేశాడే, మరి ఇంకెవరికి చేయలేదేమి? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే గీతను ఉపదేశించాడు, అది వారి వారి సుకృతం. అలాగే వాసుదేవాచారి గారి నిమిత్తంగా చేసుకొని అమ్మ ఒక మహత్తరమైన సందేశాన్ని లోకానికి ప్రసాదించింది. దానికి కారణభూతుడైన వాసుదేవాచారి గారు ఎంత పుణ్యశీలి అయి ఉండాలి. ఒక సందర్భంలో జిల్లెలమూడిలో జరిగే ఒక ఉత్సవంలో పాల్గొనడానికి వాసుదేవాచారి గారు కుటుంబ సమేతంగా వస్తున్నారు. కారులో వస్తున్నారు. కారులో 7వ మైల్ దగ్గరకు వచ్చేసరికి జిల్లెలమూడి టర్నింగ్ మార్గంలో అకస్మాత్తుగా కారుకి ఒక గేదె అడ్డం వచ్చింది. డ్రైవర్ అనుభవజ్ఞుడే కానీ స్టీరింగ్ ఫెయిల్ అయింది. బ్రేక్ వేశాడు. ఆ ఉదుటన పెద్ద కాలువలో పడాల్సింది కారు. కొంచెంలో అపాయం తప్పింది. అదే సమయంలో అదరాపురపు శేషగిరిరావు గారు వ్యాన్లో వస్తూ ఆపి అందరినీ ఎక్కించుకొని అమ్మ వద్దకు చేర్చారు. ఇద్దరూ కలిసి వచ్చారా నాన్న అన్నదమ్మ. కాదమ్మా, చాలా పెద్ద ప్రమాదం తప్పింది, స్టీరింగ్ ఫెయిల్ అయింది అన్నారు వాసుదేవాచారి గారు. అమ్మ తనను తాను చూపించుకుంటూ, స్టీరింగ్ ఇక్కడ ఉన్నది కదా అన్నది నవ్వుతూ. చాలా ఆశ్చర్యపడ్డారు వాసుదేవాచారి గారి కుటుంబం. అది నిజమే కదా, ఈ సకల విశ్వానికి స్టీరింగ్ అమ్మ దగ్గరే ఉందిగా. ఆ విషయాన్ని ఇంత స్పష్టంగా అమ్మ అంగీకరించడం వాసుదేవాచారి గారి పుణ్యఫలమనే చెప్పాలి. వాసుదేవాచారి గారి పూర్తి పేరు బురుగుపల్లి వాసుదేవాచారి గారు. చీరాల కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ 1960 ప్రాంతాల నుండి అమ్మ వద్దకు వస్తూ ఉండేవారు. జిల్లెలమూడి వచ్చే వారిలో వాసుదేవాచారి గారి తీరు చాలా భిన్నంగా ఉండేది. ఒక విశిష్టమైన వ్యక్తితో మాట్లాడుతున్నాము అన్న అనుభూతి మనకు కలిగేది. ఆ రోజుల్లో చెప్పుకునేవారు, వాసుదేవాచారి గారి ఇంగ్లీష్ పాఠం చెప్పడం చాలా గొప్పగా ఉండేదని. వారు ఇంగ్లీష్ పోయట్రీ చెబుతుంటే పిల్లలు చెవులు కోసుకునేవారట. ఈయనను అభినవ కీట్స్ అని ప్రేమపూర్వకంగా పిలుచుకునేవారు. వారు ఒకసారి క్లాసులో పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్ళి వాటిని పునశ్చరణ చేయకుండానే పరీక్షల్లో రాసి అత్యధిక మార్కులతో విజయవంతమయ్యేవారు. విద్యాబోధనలో వారు అమ్మ చెప్పిన విధానానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. విద్యార్థులను ఎప్పుడూ తిట్టడం, కొట్టడం చేసేవారు కాదు. తీవ్ర స్వరంతో మందలించడం కూడా కనిపించేది కాదు. ఎవరైనా మన మాట వినకపోతే వాడి మాట మనం వింటున్నట్లుగా కనిపిస్తూ వాడిని మన మాట వినేటట్టు చేయాలన్న అమ్మ మాట అక్షరాలా పాటించి అద్భుత విజయం సాధించారు వాసుదేవాచారి గారు. వారి వ్యక్తిత్వానికి కనుక విశ్లేషిస్తే మూర్తి భవించిన సేవాభావం శ్రీ వాసుదేవాచారి గారిది. చెదరని చిరునవ్వుతో ఎవరు కనిపించినా కులాసానా అని పలకరించేవారు. మాస్టర్ జిల్లెలమూడిలో విద్యాలయంలో ప్రిన్సిపాల్గా వారు పనిచేస్తున్నప్పుడు జిల్లెలమూడిలో ఏ ఉత్సవం జరిగినా కూడా వారికి అతిథి అభ్యాగత ఆదరణలన్నీ కూడా విద్యాలయం ద్వారానే జరిపించేవారు. 1980లో మాతృశ్రీ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూలు అమ్మ చేతుల మీదుగా ప్రారంభించబడింది. వాసుదేవాచారి మాస్టర్ గారిని పిలిపించి విద్యాలయం ప్రిన్సిపాల్గా నియమించింది అమ్మ. దీనితో పాటు వారు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్ ఇంగ్లీష్గా కూడా నియమితులయ్యారు. వారి స్వభావం కూడా విద్యాలయం నడుపుటకు చాలా సహకరించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ విద్యాలయంలో పిల్లలంతా పసిపిల్లలు. తల్లిదండ్రులను వదిలిపెట్టి వీరి దగ్గరకు వచ్చారు. అలా వీరిని వారి దగ్గర ఉంచుకోవాలంటే ఎంత ప్రేమతో చూస్తే సాధ్యమవుతుంది. ఆ పనిని సాధ్యమయ్యేటట్లుగా చేసి చూపించారు వాసుదేవాచారి గారు. వాసుదేవాచారి గారి కాలంలో విద్యాలయం దినదిన ప్రవర్ధమానమై ఎంతోమంది గొప్ప గొప్ప వారి పిల్లలు కూడా ఆ కాలేజీ విద్యాలయంలో చదువుకోవటం జరిగింది. దాదాపు ఒక దశాబ్దం పాటు, అంటే 1980 నుండి 85 వరకు కూడా వాసుదేవాచారి గారు జిల్లెలమూడిలో ఈ విద్యాబోధన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. తదనంతరం 1985 తర్వాత వారు చిలకలూరిపేటలో మాతృశ్రీ విద్యాలయాన్ని ప్రారంభించి అక్కడ కూడా సమర్థవంతంగా నడుపుతూ మాతృశ్రీ విద్యాలయం జిల్లెలమూడిలో ఏ రకమైన ఆదరణ అనురాగాలను పిల్లల ఎడల చూపించారో అదేవిధంగా చిలకలూరిపేటలో కూడా పిల్లలందరి పట్ల ఆదరణ అనురాగం చూపించి వారిని విద్యావంతులు చేయడంలో విజయవంతమయ్యారు. అమ్మ సిద్ధాంతాలను నిజంగా ఆచరణలో చూపిస్తూ
తమ జీవితాన్ని వెళ్ళబుచ్చిన అమ్మ ప్రభావితులలో వాసుదేవాచారి గారు అగ్రగణ్యులు. అందుకనే ఏమో వారు అన్ని రంగాలలోనూ విజయవంతమైనారు. వారి పిల్లలు కూడా జీవన పథంలో విజయవంతమై ముందుకు పోతూ ఉన్నారు. మాస్టర్ గారు కూడా నిండు జీవితాన్ని అనుభవించి 90 ఏళ్ల వయస్సులో మార్చి 10వ తేదీ 2019వ సంవత్సరం అమ్మ దివ్యచరణాలకు చేరుకున్నారు. జయహో మాత. వ్యాసం 32. అమ్మ సర్వజ్ఞ. నమామి నారాయణ పాదపంకజం, వదామి నారాయణ నామ నిర్మలం, భజామి నారాయణ తత్వమవ్యయం, కరోమి నారాయణ పూజనం సదా. నారాయణ శతకం. అందరూ బిడ్డలే, కానీ ఏ బిడ్డకు ఏది అవసరమో అమ్మకు మాత్రమే తెలుసు. అది అమ్మవారికి ప్రసాదిస్తుంది. అలాగే వారి వారి మానసిక స్థితిని బట్టి కొన్ని విషయాలు బోధిస్తుంది. అవి తన సర్వజ్ఞతను, తన దైవ రహస్యాన్ని వెల్లడించవచ్చు. అది సర్వలోకాలకి జ్ఞానబోధ కావచ్చు. అలాంటి వాక్యాలకు నిమిత్తాలు కావటం వారి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తుంది. ఈ సోదరుడు ఆ కోవకు చెందినవాడే. ఇది శ్రీ బూదరాజ్ దుర్గాప్రసాదరావు నాతో స్వయంగా చెప్పిన అనుభవం. శ్రీ బూదరాజ్ దుర్గాప్రసాదరావు రామకృష్ణ అన్నయ్య 2వ మేనల్లుడు. పెద్ద అక్కయ్య శ్రీమద్ వసుమతి గారి 2వ సంతానం. శ్రీ దుర్గాప్రసాద్ వినయానికి నిలువెత్తు రూపం. ఎన్ఎఫ్సి హైదరాబాద్లో ఉద్యోగ విరమణ చేశారు. తన చిన్ననాటి అనుభవం ఆయన ఇలా వివరించారు. చిన్ననాటి నుండి శ్రీ దుర్గాప్రసాద్ జిల్లెలముడి వస్తూ పోతూ ఉండేవారు. మామయ్య రామకృష్ణ అన్నయ్య జిల్లెలముడిలో ఉన్నాడు కనుక తాను వస్తూ ఉండేవాడే కానీ పెద్దగా అమ్మ మీద నమ్మకం లేదు. అమ్మ మానవతావాదం మీద గురి ఉంది కానీ అమ్మే దేవత అన్న విషయం మీద విశ్వాసం లేదు. దేవత అంటే 4 చేతులు, శిరస్సున కిరీటం, చేతిలో త్రిశూలం ఉండాలని భావన. అలాంటి శ్రీ దుర్గాప్రసాద్కు అమ్మ దగ్గర ఉపనయనం జరిగింది. అమ్మ మంత్రోపదేశం చేసింది. గాయత్రి మాత అవతారం అమ్మ చేతే ఉపదేశం పొందిన భాగ్యశాలి శ్రీ దుర్గాప్రసాద్. రామకృష్ణ అన్నయ్య బంధువర్గం మొత్తాన్ని అమ్మ అనుగ్రహించింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. శ్రీ దుర్గాప్రసాద్ ఉపనయనం పూర్తయింది. మరుసటి రోజు తిరిగి హైదరాబాద్ వెళ్ళాలని అమ్మను దర్శించుకున్నాడు. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య కుంకుమ పొట్లాలు ప్రసాదంగా ఇచ్చారు. అమ్మ శ్రీ దుర్గాప్రసాద్ నుదుటి కుంకుమ బొట్టు పెడుతూ, దుర్గామంత్రం గుర్తుందిగా, రోజు జపించుకో అని అన్నది. గుర్తున్నది అని శ్రీ దుర్గాప్రసాద్ తలూపాడు. అమ్మ పదే పదే ఇదే ప్రశ్న వేసింది. శ్రీ దుర్గాప్రసాద్ అన్నిసార్లు తలూపారు. శ్రీ దుర్గాప్రసాద్తో మరో మాట చెప్పింది అమ్మ. నాన్న, దుర్గా దేవత అంటే 4 చేతులు, తలపై కిరీటం ఉండాల్సిన అవసరం లేదు. మనుషులలోనే దేవతలున్నారు నాన్న, వారిని గుర్తించు అని మనసులోని సందేహాన్ని శ్రీ దుర్గాప్రసాద్ బయటకు చెప్పకుండానే అమ్మ పటాపంచలు చేసింది. అది సమస్త మానవాళికి అమ్మ ఇచ్చిన సందేశం. నాన్న, దుర్గా, మామయ్య కుంకుమ పొట్లాలు ఇచ్చాడు కదా, నీకు కడుపులో నొప్పి వస్తే మంచినీళ్లలో ఈ కుంకుమ కలుపుకొని తాగు, నొప్పి తగ్గుతుంది అని శ్రీ దుర్గాప్రసాద్కు అమ్మ అభయం ఇచ్చింది. శ్రీ దుర్గాప్రసాద్కు ఎలాంటి నొప్పి లేకపోవడంతో నవ్వుకుని సరేనమ్మా అన్నాడు. అమ్మ దగ్గర రామకృష్ణన్నయ్య దగ్గర సెలవు తీసుకుని హైదరాబాద్ చేరాడు. తెల్లవారి ఆఫీసుకు వెళ్ళటానికి సిద్ధమైనాడు. అంతే, విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. తట్టుకోలేనంత నొప్పి. మంచినీళ్ళు తాగుదామని బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ప్రక్కనే కుంకుమ పొట్లాలు కనిపించాయి. వెంటనే అమ్మ ఇచ్చిన అభయం గుర్తుకొచ్చింది. కుంకుమ కలిపి మంచినీళ్ళు తాగాడు. అంతే, నొప్పి తగ్గిపోయింది. తనకిలా నొప్పి వస్తుందని అమ్మకెలా తెలుసు? అమ్మ దేవత? ఆలోచనలు ముసురుకున్నాయి. దానికి అమ్మే సమాధానం చెప్పిందిగా, మనుషుల్లో దేవతలుంటారని. ఆయన అనుమానాలన్నీ ఆ క్షణం నుంచి పటాపంచలైపోయాయి. అమ్మే ఆరాధ్య దేవత అయింది. మరునాడు మా వసుమతత్తయ్య శ్రీ దుర్గాప్రసాద్ని అడిగింది, మంత్రం జపిస్తున్నావా అని. నిజానికి ఆ మంత్రం వాయిద్యాల హోరులో చెవికెక్కలేదు. అందుకే అమ్మ అన్నిసార్లు పదే పదే మంత్రం గుర్తుందా అని ప్రశ్నించింది. అమ్మ సర్వజ్ఞతకు మరోమారు శిరసావందనం చేసుకుంటూ తల్లికి విషయం చెప్పాడు. వసుమతమ్మగారు సలహా ఇచ్చింది, కనీసం మామయ్యని అడిగి కనుక్కోమని. శ్రీ దుర్గాప్రసాద్ రామకృష్ణ అన్నయ్యని అడిగి మంత్రం తెలుసుకున్నాడు. మంత్రజపం ఆపకుండా చేసుకుంటున్నాడు. తరువాత అతని వివాహం సుబ్బలక్ష్మి అక్కయ్యతో అమ్మే తన సమక్షంలో ఘనంగా జరిపించింది. అప్పటి నుండి జీవితంలో ప్రతి మలుపులో అమ్మ అనుగ్రహం పొందుతూ, అమ్మ చెప్పిన ఆ మనుషుల్లో దేవత అమ్మే
అని ప్రగాఢంగా విశ్వసిస్తూ జీవిస్తున్నారు. జయహో మాత. వ్యాసం 33. ఒక త్యాగశీలి చరిత్ర. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మాణి తే స్థితాః. గీత 5వ అధ్యాయం 19వ శ్లోకం. సర్వభూతాలను నిశ్చల మనస్సుతో సమభావంతో సందర్శించిన వాళ్ళు సంసార బంధాన్ని ఈ జన్మలోనే జయిస్తారు. పరబ్రహ్మం దోషం లేకుండా సర్వత్రా సమంగా ఉంటుంది కనుక అలాంటి సమదృష్టి కలిగిన వాళ్ళు ముక్తి పొందుతారు. ఏ జీవికైనా జనన మరణాలు సర్వసాధారణం. జననంతో ఈ భూమి మీదకు వస్తారు, మరణంతో ఈ భూమితో బంధం తెంచుకుంటారు, కనుమరుగవుతారు. ఒక జననం ఒక మరణంతో ఒక చరిత్ర సమాప్తమవుతుంది. కానీ కొంతమందికి జననం ఒకటే ఉంటుంది. మరణం వారి పార్థివ దేహానికే కానీ వారి యశో శరీరం స్థిరంగా చిరంజీవిగా నిలిచిపోతుంది. ఏం చేస్తే ఈ చిరంజీవత్వం సాధించవచ్చు? ఒక్కొక్క చిరంజీవిది ఒక్కొక్క విధానం, ఒక్కొక్క బాట. వాల్మీకి రామాయణం మహాకావ్యం రాసి చిరంజీవి అయినాడు. వ్యాసభగవానుడు పురాణాలతో చిరంజీవి అయినాడు. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సమరం నడిపి చిరంజీవి అయినాడు. చూద్దాం అలాంటి బాట ఒకటి, పరిశీలిద్దాం అలాంటి ఒక చిరంజీవి జీవన పదాన్ని, వారిపై అమ్మ ప్రభావం. ఆ ఋషితుల్యుడు మా అప్పికట్ల మణిమకుటం శ్రీ పంగులూరి రాఘవయ్య పంతులు గారు. వారు 1868వ సంవత్సరంలో అప్పికట్లలో జన్మించారు. నిండు 102 సంవత్సరాలు బ్రతికి 1970వ సంవత్సరంలో పరమపదించారు. ఒక సాధారణ జీవనానికి అసాధారణత్వం ఆపాదించుకోగలిగిన త్యాగశీలి. ఆయన గొప్ప ఆధ్యాత్మికవాది, మహాభక్తుడు, గొప్ప పండితుడు, గొప్ప కవి. ఆ రోజుల్లో శ్రీమదాంధ్ర మహాభక్త విజయం 2 సంపుటాలు రచించి 1957వ సంవత్సరంలో ప్రచురించారు. మొత్తం 70 మంది భక్తుల చరిత్ర గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథ రచనలలో రామకృష్ణ అన్నయ్య ఎంతో సహాయకారిగా ఉండేవారు. బహుశా ఈ అనుభవమే తదనంతర కాలంలో అమ్మ జీవిత చరిత్ర, మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు రచనా కాలంలో అక్కడకు వచ్చింది. ఆయన ఆధ్యాత్మికవాదే కాదు, మా కుటుంబీకులకు ఆధ్యాత్మిక గురువు కూడా. ఆయన చివర్లో ఈతేరులో కూతురు దగ్గర ఉన్న అప్పికట్ల నడిచి వచ్చి పురాణ పఠనం చేసేవారు. ఆయన జీవన విధానం, వస్త్రధారణ చాలా సామాన్యంగా ఉండేది. ఆయన చొక్కా కూడా ధరించేవారు కాదు. పంచ మోకాళ్ళ వరకు కట్టి పైన ఉత్తరీయం వేసుకునేవారు. ఎక్కడికైనా కాలినడకన వెళ్ళేవారు. వారు గ్రంథరచనకు అవసరమైన విషయ సేకరణ నిమిత్తం కాలినడకని ఆంధ్రదేశం నలుమూలలా తిరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ర చేతిలో లేని గాంధీ మహాత్ముడు ఆయన. ఆయన నాలుక మీద కానున్నది కాకమానదు అనే మాట ఎప్పుడూ నాట్యమాడుతూ ఉండేది. ఈ భావజాలం ఉండబట్టే రాఘవయ్య గారు జిల్లెలముడమ్మను దర్శించుకున్నారు. ఈ కలయిక ఆయన ఆలోచనలలో ఎంతో మార్పు తెచ్చింది. వారి గురుతుల్యులు రెడ్డిపాలెం లక్ష్మీకాంతవర్యులు అమ్మను గాయత్రిగా సంబోధించడం అమ్మ మీద వారికి ఎంతో విశ్వాసం కలిగించింది. తర్వాత వీరి మిత్రులు మరిపూడి వీరయ్య గారు అమ్మను ఒక దేవతామూర్తిగా గుర్తించటం వీరి విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. బంగారానికి పరిమళం అబ్బినట్లుగా వారి భావాలు విశాలమైనాయి. అది వారి జీవితంలో రచనలలో ప్రతిఫలించింది. ఆయన ఎంత ఆచారపరుడో అంత మత సామరస్యం ఆయన సొంతం. వారు వ్రాసిన భక్తుల చరిత్రలో కూడా గుంటూరు నల్లమస్తాను, ఏఏ ఖాదర్వలి మొదలగు ముసల్మాన్ గురువుల చరిత్రలు ఉండడం చాలా విశేషం. ఆయన ఈ చర్యలన్నీ ఆయనను ఆనాటి సమాజంలో లబ్ధప్రతిష్ఠుని చేశాయి, విశేషమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఈ ఆత్మశుద్ధి ఆయన త్యాగమయ జీవితానికి దారితీసింది. ఆయన ఆధ్యాత్మిక పరిణితి ఆయనను గొప్ప సామాజికవేత్తను చేసింది. ఆయన చిరంజీవత్వం అనే వంటకాన్ని తయారు చేయడానికి, ఇవన్నీ పాత్రను శుద్ధి చేయడానికే. ఆయనను చిరంజీవిని చేసే వంటకం వేరే ఉంది. అదేంటంటే అదే అప్పికట్లలో ఉన్న రాఘవయ్య పంతులు గారి చెరువు. ఆయన ఆధ్యాత్మిక సామాజిక జీవితాన్ని 2 కళ్ళుగా గడిపి సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఈ రాఘవయ్య పంతులు గారు తన యావదాస్తిని ధారపోసి తన 6 ఎకరాల వ్యవసాయ భూమిలో చెరువు తవ్వించడం జరిగింది. జీవితంలో ఎన్నో చేసిన ఆయన ఈ చెరువు రూపంలో చిరంజీవి అయినారు. అమ్మ ప్రభావితులలో కలికితురాయి అయినారు. ఇది ఒక త్యాగశీలి చరిత్ర. జయ హో మాతా.